మన ఉచిహా శారదా రియుని డిఫీట్ చేసేసింది అండ్ మన బోరుటో మాసురిని కోసి పడేశాడు. పైగా మనమందరం ఉచిహా శారదా యొక్క ఎంఎస్ సేమ్ మన కాముయి లాగా ఉండిద్దని అనుకున్నాం, బట్ ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. అండ్ తన మాంగ్యాకు షరింగన్ అబిలిటీస్ తో పాటు ఈ చాప్టర్ లో తన మాంగ్యాకు షరింగన్ యొక్క నేమ్ కూడా రివీల్ చేసేసారు. ఈ టోటల్ చాప్టర్ చాలా కాంప్లికేటెడ్ గా ఉండబోతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా వినండి, లేకపోతే ఏం అర్థం కాదు. అలానే మీరందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, నేనున్నాను కదా గైస్. నేను మీ అందరికి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ ఎక్స్ప్లెనేషన్ వస్తే మాత్రం ఈ వీడియోకి ఒక 1K లైక్ కంప్లీట్ చేసేయండి. అదే వీడియో ఒక లైక్ టార్గెట్. సో ఇంకేం తెచ్చుకున్నా లెట్స్ వీడియో. బొరుటో టూ బ్లూ ఓటెక్స్ చాప్టర్ 21 యొక్క పేరు వచ్చేసి మాంగ్యాకు షరింగన్. ఇంక ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది ఒక పాత ఫ్లాష్ బ్యాక్ నుంచి. ఇక్కడ మన చోచో ఇంకా శారదా వీళ్ళిద్దరు వాళ్ళ డ్రీమ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మన శారదా చెప్పిద్ది, నీకు తెలుసు కదా నేను ఒక హోకాగే అవుదాం అనుకుంటున్నా, జస్ట్ లైక్ లార్డ్ 7. ఇదే నా డ్రీమ్ అని చెప్పి తను చోచోని అడిగిద్దనమాట, నీ యొక్క డ్రీమ్ ఏంటిదని చెప్పి. అప్పుడు మన చోచో చెప్పిద్ది, నా డ్రీమా నాకు ఒక హ్యాండ్సమ్ గాయ్ దొరికితే చాలు, నాకు ఇంకేం వద్దు అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన శారదా కూడా సర్లే నీ డ్రీమ్ కూడా బానే ఉంది అని చెప్పి తను బొరుటో దగ్గరికి వెళ్ళి మన బొరుటోని కూడా అడిగిద్దనమాట, నీ యొక్క డ్రీమ్ ఏంటిదని చెప్పి. అప్పుడు మన బొరుటో చెప్తాడు, నేనైతే ఒక ఆసమ్ షినోబిలా మారాలనుకుంటున్నా, జస్ట్ లైక్ యువర్ ఫాదర్. ఇంతకీ నువ్వు హోకాగే అవుదామని అనుకుంటున్నావు కదా, ఏం పర్వాలా, నువ్వు హోకాగేగా మారిన తర్వాత నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మన శారదా షాయ్ అయిపోయింది, తను సిగ్గుపడిపోయింది అనమాట. సో తను అలాగే ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటే మన సుమిర కూడా చెప్పిద్ది, శారదా ఇట్స్ డజంట్ బాదర్ యూ. బొరుటోతో చాలా మంది అమ్మాయిలు మాట్లాడుతూ ఉంటారు, మేబీ వాళ్ళకి బొరుటో అంటే ఇష్టం అనుకుంటా, కానీ అవి మొత్తం చూసి నేను తట్టుకోలేకపోతున్నా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతకీ బొరుటో మీద నీ ఫీలింగ్స్ ఏంటి శారదా అని చెప్పి తను శారదాని అడిగిద్ది. బట్ మన శారదాకి మాత్రం ఏం చెప్పాలో అర్థం కాదు, ఎందుకంటే అసలు ఆ ఫీలింగ్స్ ఏంటివో మన శారదాకి కూడా తెలీదు. తను అలా ఆలోచిస్తుంటే తనకి నరుటో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. యాజ్ ఏ హోకాగే ఈ విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ మెంబర్సే, నేను వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి మా నరుటో ఒకసారి చెప్పిండు. ఆ మాటలు గుర్తు తెచ్చుకున్న తర్వాత మన శారదాకి ఫైనల్లీ ఒక క్లారిటీ వచ్చింది. తను చెప్పిద్ది, నాకు తెలుసు నేను మా నాన్నలాగా లేకపోతే 7th హోకాగే లాగా ఒక ఎక్స్ట్రాడినరీ షినోబి అయితే కాదు. దట్స్ వై ఈ తెలియని ఫీలింగ్స్ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసే అంత టైం నా దగ్గర లేదు. నేను ఒక హోకాగేలా మారదాం అనుకుంటున్నా, జస్ట్ లైక్ లార్డ్ 7. నేను ఒక హోకాగేలా మారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి తను అనుకునేది. ఫైనల్లీ తను డిసైడ్ అయ్యేది. ఇప్పుడు ఇది మొత్తం వినిన తర్వాత మీకు అర్థం కాకపోతే మీకు సింపుల్ గా చెప్తున్నా వినండి గైస్. మన శారదా ముందు 2 చాయిస్ ఉన్నాయి, ఒకటి హోకాగే అవ్వడం, ఇంకోటి బొరుటో మీద ఉన్న ఆ ఫీలింగ్స్ ఏంటో కనుక్కోవడం. ఈ 2 ఆప్షన్స్ లో నుంచి మన శారదా ఫస్ట్ ఆప్షన్ హోకాగే ఎంచుకుందన్నమాట. కానీ ఇక్కడ చూసుకుంటే మన కవాకి బొరుటో మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు మన శారదా తన ఫ్రెండ్ ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది. ఫ్రెండ్ ని పక్కన పెట్టండి, తను ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది. దాని వల్ల మన బొరుటోకి గాయమైంది. దాంతో తను ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది అన్నమాట. అంటే తను హోకాగే అవుదాం అనుకుంటుంది, కానీ తను ఏమీ చేయలేకపోతుంది. ప్రతిదీ తన కళ్ళ ముందే జరుగుతున్నాయి, కానీ తను ఏమీ చేయలేకపోతుంది. ఇలాగే మన షికిమారు కూడా హఠాత్తుగా శారదా కళ్ళ ముందే ఆర్డర్స్ పాస్ చేస్తాడు. బొరుటో హినాటా అండ్ నరుటోని చంపేసి పారిపోతున్నాడు, తను ఒక క్రిమినల్, తన్ని చంపేయండి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేస్తాడు. ఆ ఆర్డర్స్ విని మన మిస్సుకి కూడా బొరుటోని చంపడానికి వెళ్ళిపోతాడు. ఆఖరికి వాళ్ళ నాన్న కూడా చెప్తాడు బొరుటో ఒక క్రిమినల్ అని. ఇది మొత్తం చూసి మన శారదా ఇంకా ట్రామాలోకి వెళ్ళిపోయింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తనకేం అర్థం కాదు. బట్ మన క్లాస్ కి మాత్రం సిచ్యువేషన్ మీద ఒక ఐడియా ఉండిద్ది. ఇంకా తను శారదాకి చెప్పిద్ది, ఇది మొత్తం ఏడా చేస్తుంది, తన యొక్క అబిలిటీస్ వల్లే ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది. అందుకనే ఇందాక వరకు కవాకి వెంకల పరిగెత్తినోళ్ళు ఇప్పుడు కవాకిని వదిలేసి బొరుటో వెంకల పరిగెడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు బొరుటోనే కవాకి అనుకుంటున్నారు అని చెప్పి తను అనిద్ది. అండ్ ఆ మాట వినిన తర్వాత మన శారదా యొక్క హార్ట్ మొత్తం బ్రోక్ అయిపోయింది. మన శారదా ఎప్పుడు ఆపదలో ఉన్నా మన బొరుటో వచ్చి కాపాడేవాడు, అలాంటిది ఇప్పుడు మన బొరుటో అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉంటే మన శారదా మాత్రం ఏం చేయలేకపోతుంది. అందుకనే తను అలా ఏడుస్తూ ఉండిద్ది. అండ్ ఆ షాక్ వల్లే తన యొక్క మాంగ్యాకు షరింగన్ సాస్కే ముందు అవేక్ అయ్యిద్ది అనమాట. ఇది మన సాస్కే చూస్తాడు, కానీ మన శారదా తన ఎంఎస్ ని ఓపెన్ చేసిందని తనకి తెలీదు. అండ్ దీని తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలిసిందే. ఐ థింక్ ఇక్కడ వరకు మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. అండ్ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి సాస్కే ని చూపిస్తారు. ఇక్కడ మన సాస్కే బొరుటోని కొనహా షినోబిస్ నుంచి సేవ్ చేసి ఒక ప్లేస్ కి తీసుకొచ్చాడు. అండ్ ఇక్కడ మన సాస్కే అసలు శారదా ఎలా తన ఎంఎస్ ని ఓపెన్ చేసిందో మన బొరుటోకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, కానీ మన బొరుటో
బొరుటోకి అంతగా అర్థం కాదు. అప్పుడు మన సాస్కే చెప్తాడు ఉచిహాస్ కి ఒక సైకలాజికల్ షాక్ తగిలినప్పుడు వాళ్ళ యొక్క మాంగ్యకు షరింగన్ అవేక్ అయ్యిద్ది అండ్ స్పెషల్లీ తను నీ గురించి మాట్లాడుతున్నప్పుడే ఆ మాంగ్యకు షరింగన్ ని ఓపెన్ చేసింది. నేను నిన్ను నమ్ముతున్నా బొరుటో, కానీ మన శారద తన మాంగ్యకు షరింగన్ ని అవేక్ చేసినట్టు తనకు కూడా తెలియదు. బట్ స్టిల్ ఇప్పుడు తను ఆ కళ్ళ గురించి తెలుసుకోలేకపోయినా ఫ్యూచర్ లో ఆ కళ్ళు తన్నే ప్రొటెక్ట్ చేస్తే అప్పుడు తను తెలుసుకునేది వాట్ హర్ ఎబిలిటీస్ అండ్ వాట్ షీ క్యాపబుల్ ఆఫ్ అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ప్రెజెంట్ లోకి తీసుకొని వస్తారు. మన ఉచిహా సాస్కే ఎలాగైతే తన కూతురు యొక్క ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేశాడో ఇక్కడ అలాగే జరిగింది. మన శారద తన ఎంఎస్ ని అవేక్ చేసింది, అది కూడా చాలా బ్యాడాస్ గా. లిటరల్లీ తన కళ్ళని చూసే ఇక్కడ అందరూ భయపడిపోతూ ఉంటారు. మన రియు అయితే ఏకంగా తన మీద దాడి కూడా చేసేస్తాడు, కానీ ఆ అటాక్ మొత్తం వ్యానిష్ అయిపోయింది, అది మాయమైపోయింది. అసలు ఇక్కడ ఏం జరిగిందో కూడా మన రియుకి తెలియదు. అసలు శారద వెంకల ఉన్న ఆ బాల్ ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇది శారద వచ్చే ఒక అబిలిటీసా, అయితే తను ఇప్పటి వరకు ఎందుకు యూజ్ చేయలేదని చెప్పి మనోడు బుర్రగొక్కుంటూ ఉంటాడు. ఇంకప్పుడే మన శారద చెప్పిద్ది మిస్ కి ఎవడో ఇంకా అరాయని తీసుకొని కొంచెం దూరానికి వెళ్ళు, నువ్వు కూడా నిన్ను ప్రొటెక్ట్ చేసుకో అని చెప్పి తను అనిద్ది. కానీ మన మిస్ కి భయపడిపోతాడు. తను చెప్తాడు శారద నీ కళ్ళేంటి అలా ఉన్నాయని చెప్పి తను అంటాడు. అప్పుడు శారద చెప్పిద్ది డోంట్ వరీ, ఇది జస్ట్ నా యొక్క ఎబిలిటీ, అది ఇప్పుడే అవేక్ అయింది, ఇక నేనేం చేస్తానో నాకు బాగా తెలుసులే అని చెప్పి తను అనిద్ది. ఇంకా మన రియు కూడా ఇదే ఛాన్స్ అని మన శారద ఎంకల్ నుంచి అటాక్ చేస్తాడు. ఇంకా తను చెప్తాడు కూడా ఈ అటాక్ నుంచి నువ్వు డాచ్ చేయలేవు అని చెప్పి. కానీ మన శారద ఆ అటాక్ ని మన రియు ఎంకల్ కి పంపించేసిద్ది. ఇది చూసి మనోడిది చిరిగిపోయిద్ది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ శాండ్ మళ్ళీ తిరిగి నా దగ్గరికి ఎందుకు వస్తుంది అని చెప్పి మనోడు వెనకాల తిరిగి చూస్తాడు. ఇంకా ఎంకల్ చూస్తే ఇంకొక ఆర్బ్ అయితే ఉండిద్ది. దాంతో మన రియుకి చెమటలు పట్టేస్తాయి. ఎందుకంటే మన రియు ఆల్రెడీ తన అటాక్ ని ప్లేస్ చేసి ఉంచాడు. ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం తన ఐరన్ శాండ్ ఉంది. బట్ స్టిల్ ఆ స్పియర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మనోడు తెలుసుకోలేకపోతున్నాడు. ఫస్ట్ మనోడు 2 ఉన్నాయి అనుకుంటాడు, కానీ ఎంకల్ తిరిగి చూస్తే ఇంకా 4 ఉంటాయి. ప్రస్తుతం మన రియు యొక్క సిచ్యువేషన్ చాలా దారుణంగానే ఉంది. ఇంకిదే ఎక్కువ అనుకుంటే మన శారద తన ఎంఎస్ యొక్క అబిలిటీస్ ని ఉపయోగించి రియుని అలా గాల్లోకి లేపిద్ది. అది చూసి మన మిస్సుకి అయితే అర్థమైపోయింది ఇక్కడ మన శారద గ్రావిటేషన్ ఫోర్స్ ని ఉపయోగిస్తుందని. పైగా మన రియు కూడా అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు, కానీ తన ఐరన్ శాండ్ కూడా తనతో పాటు పైకి లెగిసిపోయింది. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే మన శారద క్రియేట్ చేసిన ఆ బ్లాక్ సర్కిల్స్ ఉన్నాయి కదా, అవి బ్లాక్ హోల్ లాంటివి. మన శారద అవి ఉపయోగించి లిటరల్లీ గ్రావిటీని కంట్రోల్ చేయగలదు. మీరు ఈ పనిలో కూడా చూసుకోవచ్చు. జస్ట్ మన రియు ఇంకా తన ఐరన్ శాండ్ మాత్రమే గాల్లోకి లెగిసే, పక్కనే ఉన్న మన మిస్ కి ఇంకా మిగతా వాళ్ళందరూ నార్మల్ గానే ఉన్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం మన శారద ఎనిమీస్ ని పిక్ చేసుకోగలదు. అంటే అది గ్రావిటీ కదా, అందరి మీద వర్క్ అవ్వాలి. కానీ మన శారద అందరి మీద కాకుండా జస్ట్ తన ఎనిమీస్ మీదే, అంటే తను ఎవరినైతే ఎనిమీ అనుకునిద్దో వాడి మీదే ఇది వర్కౌట్ అయ్యేలాగా తను చేసిద్ది. అదే తన ఎబిలిటీ. అండ్ మీరందరూ ఇది కూడా కన్సిడర్ చేయాలి. తను ఇప్పటికే 4 స్పియర్స్ ని క్రియేట్ చేసింది. అసలు తన లిమిట్ ఏంటిదో కూడా మనకి తెలీదు. తను ఎన్ని క్రియేట్ చేయగలదో కూడా మనకి ఇంకా తెలీదు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన శారద చెప్పిద్ది నేను ఇప్పటి వరకు పారిపోతూ వచ్చాను, నా యొక్క గోల్ హోకాగే అవ్వడం, కానీ నా ముందు జరిగిన దారుణాల్ని నేను ఆపలేకపోయాను. ఐ వాజ్ టూ వీక్. అప్పుడు నేను చాలా వీక్ గా ఉన్నాను. నేను ఇది ఎగ్నాలెడ్జ్ కూడా చేయలేకపోయాను. ఐ వాజ్ స్కేర్ టు అడ్మిట్. ఆ రోజు క్లాస్ రెప్ యొక్క ఫీలింగ్స్ ని వినిన తర్వాత కూడా నేను చాలా అన్సెటిల్ గా ఫీల్ అయ్యా. కానీ నాకు తెలీదు బొరుటో మీద అసలు నా ఫీలింగ్స్ ఏంటివో. అందుకనే నేను వాటన్నిటిని రిలేట్ చేశా యాజ్ మై వీక్నెసెస్. బట్ ఇప్పుడే నాకు అర్థమైంది నేను ఇన్ని సంవత్సరాల నుంచి రిలేట్ చేసుకుంటూ వచ్చింది నా ఫీలింగ్స్ ని కాదు, నా లోపల ఉన్న ఆ హిడెన్ పవర్ ని అని చెప్పి తను అనిద్ది. ఆ మాటలు విని మన రియు భయపడిపోతాడు. తను చెప్తాడు అసలు ఆ మాటలు మాట్లాడడం ఆపు, యు సైకో అని చెప్పి మన శారద మీద తను అటాక్ చేస్తాడు. కానీ మన శారద తన ఎంఎస్ ని ఉపయోగించి మన రియు ఎంకల ఉన్న ఆ స్పియర్ ని పెద్దగా చేసేసిద్ది అన్నమాట. దాంతో గ్రావిటీ ఎక్కువ అయిపోయింది. మన రియు తన ఫింగర్ ని కూడా పైకి లేపలేకపోతాడు. జస్ట్ తను అలా అతుక్కుంటాడు అంతే. ఇది మొత్తం మన జూరా కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా మన శారద చెప్పిద్ది నేను ఇలాగే ఉంటే నేను ఎవరిని కాపాడలేను, నేను హోకాగే అవ్వడమే నా డ్రీమ్ అయితే, ఐ నీడ్ టు స్టార్ట్ యాక్సెప్టింగ్ మై సెల్ఫ్ అని చెప్పి తన మాంగ్యకు షరింగన్ ఓయురున్ ని యాక్టివేట్ చేసేది. అండ్ ఇట్స్ క్రేజీ. మన రియు ఎంకల ఆ గ్రావిటీ తన్ని నలిపేస్తూ ఉండిద్ది. మనోడు లిటరలీ అలా పేలిపోతాడు అనమాట. దాని తర్వాత మన శారద కూడా తన ఎంఎస్ ని ఎక్కువ ఉపయోగించింది కాబట్టి అలా రక్తం వచ్చేస్తూ ఉండిద్ది తన కళ్ళల నుంచి. ఇంకా తను కళ్ళు తిరిగి పడిపోయిద్ది. ఇంకా మన మిస్సుకి తను అలా పట్టేసుకుంటాడు. ఇంకా దాని తర్వాత మన మిస్సుకి గమనిస్తాడు రియు చనిపోయి
చనిపోయిన తర్వాత కూడా తన యొక్క థోన్ సోల్ మళ్ళీ నార్మల్ గా అయిపోతూ ఉండిద్ది. ఇప్పుడు ఇది చూసి మీరు భయపడమాకండి మన రియు వచ్చేస్తాడని, నిజానికి తను రాడు. దీనికి కూడా ఒక స్పెషల్ ప్రాసెస్ ఉండిద్ది అనమాట. అంటే మన జూరా వచ్చి ఎప్పట్లాగే ఆ థోన్ సోల్ ని తీసుకెళ్లిపోయి ఆ క్యూబ్ లోపల పెడితే అప్పుడు మన షింకి వస్తాడు. ఒకవేళ అలా జరగకుండా మనోళ్ళే ఆ సోన్ థోన్ ని తీసుకెళ్లి షింకికి ఇస్తే మళ్ళీ మన షింకి నార్మల్ గా అయిపోతాడు. ఒక రకంగా ఇది ఒక కీ, దీంతో 2 తాళాలు తెరవచ్చు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఏడా కాషింకోజీ బొరుటో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన ఏడా జరిగింది మొత్తం మన కాషింకోజీకి చెప్పిద్ది అనమాట. అంటే మన శారద తన ఎంఎస్ ని ఓపెన్ చేసిందని కూడా చెప్పిద్ది. ఆ మాట విని మన కాషింకోజీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే తన ప్లాన్ వర్కౌట్ అయిపోయింది కదా. కానీ అప్పుడే మన ఏడా చెప్పిద్ది, ఈ ప్రాసెస్ లో మనం యోడోని కోల్పోయాం, ఇట్స్ సో షేమ్ఫుల్ అని చెప్పి తను అనిద్ది. కానీ మన కాషింకోజీ చెప్తాడు, కొన్ని పొందాలంటే కొన్ని కోల్పోవాలి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన బొరుటో షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, వెయిట్ ఏ సెకండ్, నీకు యోడో చనిపోయిద్దని ముందే తెలుసుంటే నాకు చెప్పొచ్చు కదా, నేను వెళ్ళి తన్ని కాపాడేవాడిని అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన కాషింకోజీ చెప్తాడు, ఇప్పుడు తను చనిపోయిద్దని నీకు ముందే తెలుసుంటే నువ్వు వెళ్ళి తన్ని కాపాడేసేవాడివి. దాంతో మన శారద ఎప్పుడు తన ఎంఎస్ ని ఓపెన్ చేసేదే కాదు, అసలు నీకు చెప్పకపోవడమే మంచిదైంది అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని మన బొరుటోకి చాలా కోపం వచ్చింది బ్రో. ఇంక తను చెప్తాడు, అయితే కొనహామరు మాసురి సంగతి ఏంటి, మన కొనహామరు సెన్సే తన్ని ఓడించగలరా లేదా, నాకు ఆన్సర్ ఇవ్వు అని చెప్పి తను అడుగుతాడు. లిజన్ టు మీ బొరుటో, అక్కడ జరిగేది మొత్తం ఆల్రెడీ జూరా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు అక్కడ ఉన్నావు అని చెప్పి మన జూరాకి తెలిసిపోయింది. దాంతో తను ఏకంగా నీ దగ్గరికి వచ్చి నిన్ను చంపేస్తాడు. ఇది మాత్రం నేనేదో జోక్ గా చెప్పట్లేదు బొరుటో, నేను చాలా సార్లు చాలా ఫ్యూచర్స్ ని చూశాను. ఇది ప్రతిసారి జరుగుతుంది. నువ్వు వెళ్తే చనిపోతున్నావు, అందుకనే నువ్వు ఇక్కడే ఉండాలి, అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి మాసురి ఇంకా కొనహామరుని చూపిస్తారు అనమాట. ఇక్కడ మన మాసురి కొనహామరు చంపేయడానికి వెళ్ళిద్ది. కానీ అప్పుడే మన మాసురి మీదకి ఒక షురిగన్ వచ్చింది. అది ఎవరిదో కాదు, మన బొరుటో అన్నమాట. మన కొనహామరుని కాపాడడానికి మన బొరుటో కాషింకోజీ మాటలు వినకుండా ఇక్కడికి వచ్చేసాడు. బై ద వే మనోడు ఆల్రెడీ చాలా పిన్స్ ని ఇక్కడ వదిలేసి వెళ్ళాడు అనమాట. ఆ పిన్స్ ని ఎక్స్చేంజ్ చేసి మనోడు ఇక్కడికి వచ్చేసాడు ఫ్లయింగ్ థండర్ గాడ్ ని ఉపయోగించి. అండ్ బొరుటోని చూసిన తర్వాత మన మాస్టరీ కూడా చెప్పిద్ది, హే బొరుటో అని చెప్పి. కానీ అదే తన లాస్ట్ వర్డ్ అనమాట. మన బొరుటో వచ్చి తన్ని ముక్కలు ముక్కలుగా కోసేస్తాడు. దాంతో మన జూరా కూడా చూసేస్తాడు. ఇంకా తనకు కూడా అర్థమైపోయింది బొరుటో వచ్చేసాడని. ఇంకా తను చెప్తాడు, దేర్ యు ఆర్ బొరుటో సుసుకి అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించింది కూడా కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి గైస్. జస్ట్ ఇప్పుడే చాప్టర్ వచ్చింది, ఇంకా మీకోసం వీడియో చేస్తున్న టైం కరెక్ట్ గా 1 అయింది బ్రో. మేబీ ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి మార్నింగ్ 10 లోపల వీడియో వచ్చేసిందని అనుకుంటున్నా. మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ వీడియో మాత్రం వచ్చేసిద్ది మధ్యాహ్నం వరకు. సో మీరు మధ్యాహ్నం హ్యాపీగా అన్నం తింటూ ఈ వీడియో చూడొచ్చు. అలాగే చాప్టర్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. ఇంక ఈ వీడియో ఎంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.